యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయమనగా, శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో మేము ఈ వీడియో చేయడం జరుగుతున్నది. శ్రీ విజేత మార్కెటింగ్ సంస్థ ద్వారా మన నిత్యావసరాల వస్తువుల ద్వారా మనము మన ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని మేము అన్వేషించాము. మనం నిత్యం వాడుకునే పేస్టు, సబ్బు, హెయిర్ ఆయిల్, టీ పౌడరు, వంట నూనె, మనము యూజ్ చేసే హెయిర్ ఆయిల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనము బయట కొని ఎంతో కొంత వారిని వ్యాపారస్తులను బతికిస్తున్నాం. కానీ ఇక్కడ మా బిజినెస్ ద్వారా, మన వ్యాపారం ద్వారా మనము కూడా ఈ డబ్బు సంపాదించుకునే అవకాశం విజేత మార్కెటింగ్ సంస్థ ద్వారా మేము కల్పిస్తున్నాము. ఇందులో మీరు సభ్యులుగా చేరడం ద్వారా ప్రతి నెల మీరు కొనుగోలు చేసే వస్తువులపైన మీకు ఆదాయం వస్తుందనే సంగతి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. మరి మీకు ఏ విధంగా వస్తుంది అనే విషయం గురించి పూర్తి అవగాహన కావాలంటే ప్రతి వారం మేము నిర్వహించే సమావేశాలకు హాజరై మేము ఇచ్చే వివరణ ప్రకారం ఏ విధంగా మీకు దానికి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. ప్రతి ఒక్క అంశం మీద మేము ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మా ఆఫీస్కు వచ్చి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం తాగులేదు. ఎందుకంటే మేము ప్రతి 1000 రూపాయలు, 600 ఇట్లా 2-3 రకాల కిట్లతోటి మేము మార్కెట్లోకి రావడం జరిగింది. మామూలు మధ్యతరగతి మరీ తక్కువ ధరతోటి చేరాలనుకునే వారికి 600 కిట్ కూడా ఉన్నది. దాంట్లో మన ఇంట్లో వాడుకునే పేస్టు, హెయిర్ ఆయిల్, టీ పౌడరు, ఇలాంటి కొన్ని సోప్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 1000 రూపీస్లో కూడా మేము కిట్లు తయారు చేసి పబ్లిక్లకు 1200 రూపాయల అంటే ఎక్కువ వాళ్ళకి తక్కువ అమౌంట్లో ఎక్కువ లాభంతో ఇవ్వడం జరుగుతున్నది. మరి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకొని మా సెల్ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మేము మరిన్ని వివరాలు చేయడానికి అవకాశం ఉన్నది. ఒక నెలలో ఈ యొక్క బిజినెస్ ద్వారా, ఈ యొక్క మార్కెటింగ్ పద్ధతి ద్వారా మీరు నెలకు ఒక 5,000 నుంచి దాదాపు ఒక 50,000 వరకు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఇందులో కనిపిస్తున్నది. మరి ఈ యొక్క సంస్థను స్థాపించడానికి గల కారణం ఏంటిదంటే మన తెలంగాణలో కావచ్చు, టోటల్ మన సమాజంలో ఈరోజు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. మరి నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతున్నది. చిన్న చిన్న వ్యాపారాల ద్వారా మనకు ప్రజలకు సరిపోయేంత ఆదాయం రావడం లేదు. మరి వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్న చిన్న గ్రూపులలో ఉండేవాళ్ళు కావచ్చు, మరి ఎలాంటి వారికైనా ఈ పద్ధతి ద్వారా పార్ట్ టైం జాబ్ లాగా, పార్ట్ టైం విధానం ద్వారా మీకున్న సమయాన్ని అనవసరమైన ముచ్చట్లతో కాకుండా ఈ యొక్క వస్తువులు వాడడం వల్ల వాటి యొక్క విలువ మనం ఇతరులకు చెప్పి వారిని కూడా మనము ఈ యొక్క సంస్థలో చేర్పించినట్టయితే మీకు ఆదాయం వస్తుంది. మీ అందరికీ కూడా